ఈ నెల 27వ తేదీన జరగనున్న శాసన మండలి ఎన్నికల్లో కరీంనగర్ నియోజకవర్గం పరిధిలో గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గంలో బీజేపీని చిత్తుగా ఓడించాలని సిపిఎం పార్టీ విజ్ఞప్తి చేస్తుంది గ్రాడ్యుయేట్స్ అందరికీ. ఎందుకోసమంటే బీజేపీ 11 ఏళ్లుగా దేశాన్ని ఏలుతూ ఉన్నది. ఏటా 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి నిరుద్యోగ యువకులందరినీ కూడా నట్టేట ముంచినటువంటి పరిస్థితి ఉంది. మొత్తం ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ ప్రైవేట్ పరం చేసినటువంటి చరిత్ర బీజేపీకి ఉంది. కొత్తగా ఉద్యోగాలు ఇవ్వకపోగా ఉన్న ఉద్యోగాలనే ఊడగొట్టిన చరిత్ర కూడా బీజేపీకే ఉంది. కాబట్టి నిరుద్యోగాన్ని పెంచి పోషిస్తున్న బీజేపీకి ఓటు వేయడం ద్వారా మరింత నిరుద్యోగ సైన్యాన్ని పెంచినట్టు అవుతుంది అనేటువంటిది ఒకటి. రెండో విషయం, బీజేపీ అనేటువంటిది దేశం యొక్క ఐక్యత గురించి, సమైక్యత గురించి, దేశంలో అట్టడుగు పేదల అభివృద్ధికి సంబంధించిన విషయాలు బీజేపీ దగ్గర లేవు. కేవలం మత వైషమ్యాలు రెచ్చగొట్టడం, విద్వేష రాజకీయాల్ని రెచ్చగొట్టడం ద్వారా ఈరోజు రాజకీయ పబ్బం గడుపుకోవాలనేటువంటిది వాళ్ళు చూస్తూ ఉన్నారు. అందుకే మతోన్మాద దుందుడుకు చర్యలకి పాల్పడుతున్నటువంటి బీజేపీని ఈ దేశంలో ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి నిరుద్యోగ యువతరం అందరూ కూడా మత సామరస్యం కోసం, దేశ సమైక్యత కోసం బీజేపీని ఓడించాలని చెప్పి సిపిఎం విజ్ఞప్తి చేస్తున్నది. తెలంగాణ రాష్ట్రంలో కూడా మత విద్వేషాలను రెచ్చగొట్టడం కోసం వాళ్ళు చేస్తున్న ప్రయత్నాల్ని యువతరం అడ్డుకోవాలనేటువంటిది మీ దృష్టికి మేము తీసుకొస్తున్నాం. ప్రధానంగా సిపిఎం అనేది దేశంలో లౌకిక శక్తుల పునరేకీకరణ కోసం పనిచేస్తుంది, దేశ సమైక్యత సమగ్రతల కోసం పనిచేస్తుంది, అట్టడుగు పేదల ఐక్యత కోసం పనిచేస్తుంది. అదేవిధంగా నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని, ఖాళీ పోస్టులు భర్తీ చేయాలని, జాబ్ క్యాలెండర్ని విడుదల చేయాలనేటువంటి అనేక డిమాండ్ల మీద పనిచేసిన సిపిఎం ఈరోజు ఈ రాష్ట్రంలో మతోన్మాద శక్తుల నుంచి రాష్ట్రాన్ని కాపాడాలని, ప్రత్యేకించి మన కరీంనగర్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా ప్రాంతంలో ఉన్నటువంటి నిరుద్యోగులందరూ ఆలోచించి బీజేపీని చిత్తుగా ఓడించాలని సిపిఎం విజ్ఞప్తి చేస్తుంది.